Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, ఇంకా ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయా అని మీరు శోధిస్తున్నట్లయితే, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ అందిస్తున్నటువంటి ఒక మంచి కాలేజీ గురించి మీరు ఎదురు చూస్తున్నా ఈ వీడియో మీకోసమే. ఆల్రెడీ ఈ కాలేజీ గురించి నేను ప్రీవియస్గా మీకు చెప్పాను, కానీ ఈ రోజున ఇన్ డీటెయిల్గా ఈ క్యాంపస్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఇక్కడ ల్యాబ్స్ ఎలా ఉంటాయి, మరీ ముఖ్యంగా ఇక్కడ ఫ్యాకల్టీ ఎలాంటి వాళ్ళు. ఎందుకంటే ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, మిషన్ లెర్నింగ్లో, బ్లాక్ చైన్ టెక్నాలజీలో, సైబర్ సెక్యూరిటీలో ఫ్యాకల్టీ కొరత చాలా ఉందన్నమాట. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చాలా అవసరం అన్నమాట. కాబట్టి ఇక్కడ మీకు చెప్పేటువంటి ఫ్యాకల్టీ ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది అన్ని విషయాలు కూడా చెప్తా. కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూసినట్లయితే ఖచ్చితంగా ఒక మంచి కాలేజీ, అది కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందిస్తున్నటువంటి కోర్సుతో మీ ముందుకు వచ్చింది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఒక క్షణం ఆగి ఒక లైక్ అయితే ఇవ్వండి అన్నమాట. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈ కాలేజ్ అయితే ఉందో వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసి మనకి పూణేలో ఉన్నటువంటి డివై పాటిల్ యూనివర్సిటీలో ఉందన్నమాట. 100 acres క్యాంపస్, చాలా గ్రీన్ క్యాంపస్, చాలా చక్కగా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఏదైతే వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఉందో వీళ్ళ యొక్క విజన్ అయింది. ముఖ్యంగా వీళ్ళ విజన్ గురించి మనం తీసుకున్నట్లయితే, ఇండియాలో ది ఫస్ట్ ఏఐ టెక్ ఇన్స్టిట్యూట్ అనమాట. అంటే వీళ్ళు డిజైన్ చేసినటువంటి ఏదైతే కోర్స్ ఉందో, అంటే డే 1 నుంచి కోడింగ్ అనమాట, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. సో అట్లాంటి కోర్సును డిజైన్ చేసినటువంటి ఫస్ట్ కాలేజ్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి థియరీ క్లాస్ లాగా కాదనమాట. అంటే ఎప్పుడు థియరీ క్లాసులు అయితే బోరింగ్గా ఉంటుంది, కాబట్టి ప్రాజెక్ట్స్ మీద ఎక్కువగా ఇక్కడ ఫోకస్ పెడతారనమాట. అండ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అయితే ఉన్నాయో వాటి మీద మీకు ఎక్కువ ట్రైనింగ్ అనేది ఇస్తారు. చాలామందికి ఈ మధ్యన మీ అందరికీ డౌట్ ఉంటుంది, ఇక్కడ చదివితే మనకు వచ్చేటువంటి బీటెక్ డిగ్రీ వ్యాలిడా కాదా అని చెప్పేసి. దాని గురించి మీరు వెంకపడాల్సిన పని లేదు. ఇక్కడ యూజీసీ అప్రూవ్డ్ యూనివర్సిటీ అయినటువంటి అజింకా డివై పాటిల్ యూనివర్సిటీ అయితే ఉందో పూణేలో, ఆ యూనివర్సిటీ నుంచి మీకు బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి మీకు బీటెక్ డిగ్రీ వస్తుంది. కాబట్టి మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే ఈ విషయంలో లేదనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ క్యాంపస్ ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఈ రోజున క్లాస్ రూమ్స్ తీసుకున్నట్లయితే నార్మల్గా కాంక్రీట్ బిల్డింగ్స్ లాగా కాకుండా ఇక్కడ మీకు ఓపెన్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, డౌట్ సాల్వింగ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. అదేవిధంగా విత్ డిజిటల్ టూల్స్ అనమాట. అవన్నీ కూడా చాలా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందన్నమాట. క్లాస్ రూమ్సే కాకుండా స్పోర్ట్స్ ఫెసిలిటీ కావచ్చు, అదేవిధంగా మీ క్యాఫే ఏరియా కావచ్చు, కొంత మీరు రిలాక్స్ కావడానికి అటువంటి జోన్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. కాబట్టి ఈ క్యాంపస్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ జనరేషన్కి అయితే చాలా బాగా నచ్చింది అనమాట ఈ క్యాంపస్ అనేది. ఇవే కాకుండా ముఖ్యంగా మనం ఎకనామిక్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఒక 3 జోన్స్ కింద వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ జోను, రెండోది వచ్చేసి డ్రోన్ జోను, మూడోది వచ్చేసి రోబోటిక్స్ జోన్ అనమాట. అంటే ఇక్కడ వచ్చేసి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు పవర్డ్ బై మ్యాక్ అల్ట్రా ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ మీరు బిల్డ్ చేయొచ్చు. డీప్ లెర్నింగ్ లాంటి మోడల్స్ని, అదేవిధంగా కోడ్ ఇన్నోవేటివ్ లాంటి టూల్స్ని కూడా ఇక్కడ మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మొత్తంగా ఈ 3 ఏదైతే జోన్స్ ఉన్నాయో ఈ 3 జోన్స్లో మీరు డిజైన్ చేయొచ్చు, టెస్టింగ్ చేయొచ్చు. అదేవిధంగా మీకు ఏదైనా ఐడియా ఉన్నట్లయితే వాటిని మీరు ఇక్కడ ప్రొడక్ట్ రూపంలో కూడా బయటికి తీసుకురావచ్చు. అది మీరు మంచిగా డెవలప్ చేసినట్లయితే ₹1 కోటి వరకు కూడా ఫండింగ్ గెలుచుకునేటువంటి అవకాశం ఇస్తున్నటువంటి క్యాంపస్ అనమాట వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. అదేవిధంగా ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఫౌండర్స్ ఎవరున్నారు ఈ కాలేజీ వెనకాల మనం చూసినట్లయితే ఫౌండర్స్ పీయూష్ అనమాట, అదేవిధంగా అంకుర్ జైన్ అనమాట, ఆశీష్ ముంజాల్, వీళ్ళు ముగ్గురు కూడా ఫౌండర్స్ అనమాట. వీళ్ళకి వచ్చేసి లాస్ట్ 6 years నుంచి వీళ్ళు ఎడ్యుకేషన్లో వర్క్ చేస్తూ ఉన్నారన్నమాట వీళ్ళు. సో ఇప్పటికీ ఒక 10,000 మంది స్టూడెంట్స్ని వీళ్ళు మంచి కంపెనీస్లో వెళ్ళే విధంగా సో వీళ్ళు ట్రైన్ చేయడం అనేది జరిగిందనమాట. ముఖ్యంగా కరికులం గురించి మనం చెప్పుకున్నట్లయితే ఈ కరికులం అనేది ఏదో ఈ రోజుకి పనికొచ్చే కరికులం లాగా కాకుండా ఏదైతే ఫ్యూచర్లో అంటే 2029లో ఎవరైతే బయటకు వస్తారో అప్పుడున్నటువంటి టెక్నాలజీస్కి అయితే అవసరమో దాన్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసినటువంటి కరికులము మాంగ్ ఎక్స్పర్ట్స్ అంటారన్నమాట. అంటే మెటా, అమెజాన్, గూగుల్లో వర్క్ చేసేటువంటి ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో, మీ అందరికీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో కూడా, నిశాంత్ చాహర్, అదేవిధంగా సుభేష్ కుమార్ అనమాట. ఒక అతను వచ్చేసి ఎక్స్ మైక్రోసాఫ్ట్, ఇంకొక అతను వచ్చేసి ఎక్స్ గూగుల్ అనమాట. మీరు నిశాంత్ చాహర్ గురించి తెలుసుకున్నట్లయితే మీరు యూట్యూబ్ ఛానల్ కూడా అతనికి ఉంది. మీరు నిశాంత్ చాహర్ అని చెప్పేసి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కానీ మీకు అతను కనిపిస్తున్నమాట. అతనికి 450K సబ్స్క్రైబర్స్ ఉన్నారన్నమాట. అంటే నార్మల్ విషయం కాదనమాట.
సో వాళ్ళ చేత ఇది డిజైన్ చేయబడేటువంటి కరిక్యులం అనమాట. దాంతోపాటు నార్మల్ కాలేజ్తో పోల్చినట్లయితే వేదం యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్కి జరిగేటువంటి బెనిఫిట్ ఏంటంటే, ఒకటి ఈ రోజున ఇంటర్న్షిప్స్ గురించి నేను చాలా వీడియోస్లో మీకు చెప్పాను అనమాట. 6 months పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగే కాకుండా ఇంకా మనకు అప్కమింగ్ టెక్నాలజీస్ ఆల్రెడీ ఉన్న టెక్నాలజీస్లోనే బ్లాక్ చైన్ మంచి భూమిలోకి రాబోతుంది. క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ లాంటి ఏరియాల్లో కూడా అన్నింటిలో కూడా ఖచ్చితంగా మీకు ట్రైనింగ్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రతి స్టూడెంట్కి కూడా మ్యాక్ బుక్ అనేది ఖచ్చితంగా Day 1 నుంచే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా 1:1 మెంటర్షిప్ అనమాట. ఎవరైతే మాంగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరి చేత మీకు మెంటర్షిప్ అనేది ఉంటుంది. అందుట్లో మీకు వచ్చేసి అమర్ప్రీత్ సింగ్ అనమాట. ఇతను వచ్చేసి మనకి గూగుల్లో 9 years ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. ఇక్కడ మీకు అతను మెంటర్షిప్ అనేది చేస్తాడనమాట. వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు, మీకు వాళ్ళ గురించి కూడా చెప్తాను. సో గౌరవ్ ధార్వా అని చెప్పేసి ఇతను కూడా మైక్రోసాఫ్ట్లో వర్క్ చేసినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఐసీపీసీ వరల్డ్ ఫైనలిస్ట్ అనమాట. చూడండి ఇక్కడ అంటే ఐసీపీసీ లాంటి అయితే పోటీలు ఉంటాయో, కోడింగ్ జరిగేటువంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయో వాటిలో ఆయన ఫైనలిస్ట్ అనమాట. అటువంటి వాళ్ళు ఇక్కడ మీకు మెంటర్షిప్స్గా ఉంటారు. అండ్ ఏక్తా షాహా అని చెప్పేసి, సో తను కూడా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో తన ఎక్స్పర్ట్ ఉంటుంది. సో ఎన్ఎల్పి, ఇమేజ్ ప్రాసెసింగ్, ఆర్ఎల్ ఇట్లాంటి కోర్సెస్లో మీకు తను మెంటర్స్గా వర్క్ చేస్తారన్నమాట. ఇంకొచ్చేసి మీకు డాక్టర్ బ్రాడ్ఫోర్డ్ టుక్ఫీల్డ్ అని చెప్పేసి ఇతను పిహెచ్డి ఫ్రమ్ వాట్రాన్ యూనివర్సిటీ అండ్ ఆథర్ అండ్ డేటా సైంటిస్ట్ అనమాట. సో ఇతను మీకు ఇక్కడ మెంటర్గా ఉండటం అనేది మీ అదృష్టం అని చెప్పుకోవాలి. అదేవిధంగా శాచి అగర్వాల్, సో సేతు పాండ్యన్, రామచంద్ర, వంశీకృష్ణ నాలం, అదేవిధంగా ఇంకా బసంత్ రావత్ అనమాట. ఇట్లా మీకు టెక్ ఇండస్ట్రీలో మంచి ఎక్స్పోర్ట్ అయినటువంటి వాళ్ళందరి చేత కూడా మీకు ఇక్కడ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో ఇటువంటి కాలేజ్లో మీరు జాయిన్ కావాలనుకున్నట్లయితే ఇంకా మీకు ఛాన్స్ ఉంది. సో వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అందిస్తున్నటువంటి VSAT ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉందో అది మీకు 18th June ఉందన్నమాట. మీకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 17th June. ఇక్కడ వచ్చేసి మీకు చాలా ఎక్కువ మందిని సెలెక్ట్ చేయరు, మంచి టాప్ 5% ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్వాంటిటీ వీళ్ళు తీసుకోవాలనుకున్నట్లయితే చాలామందిని తీసుకోవచ్చు, బట్ వీళ్ళది వచ్చేసి క్వాలిటీ స్టూడెంట్స్ని మాత్రమే తీసుకోవాలని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ నోటిఫికేషన్ ఎందుకు ఇస్తారంటే, మంచి స్టూడెంట్స్ని తీసుకున్నట్లయితే రేపు వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ ఏర్పాటు చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా స్కాలర్షిప్ అనేది కూడా ఉందన్నమాట. మీ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ స్కాలర్షిప్ అనేది అప్ టు 100% స్కాలర్షిప్ ఇవ్వడానికి కూడా వాళ్ళు మీకు రెడీగా ఉన్నారు. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుదాం అనుకుంటున్నారో మీ అందరికీ ఇది ఒక మంచి అవకాశము. దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా ఉంటుంది. కాబట్టి అప్లై చేయాలనుకున్న స్టూడెంట్స్ అప్లై చేయండి, ఆ ఎగ్జామ్ రాయండి. ఒకసారి మీరు అప్లై చేసినట్లయితే ఆ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ కావచ్చు, ఎలా రాయాలి ఏందనేది కూడా మొత్తం మీకు కాలేజీ నుంచి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.